ఏం పేరే? ప్రతాప్ రెడ్డి గోదల్. ఎట్లా ఉంది పరిపాలన? 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇంతకుముందు సరే నేను రెడ్డినే, రెడ్డి మనకు మంచిగానే చేస్తాడనే ఆలోచనతోటి మా రెడ్డిలు మొత్తం వేసిరు. ఓట్లు వేసినా కానీ ఏం లాభం లేదు, అస్తవ్యస్తంగా పాలన అయింది. ఇంకొకటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని ఈ రిజర్వేషన్లు కూడా కరెక్ట్ లేవు, ఏవి కరెక్ట్ లేవు. కాబట్టి జనాలు నమ్మే పరిస్థితిలో లేదు. ఎవరే మన దగ్గరికి వచ్చి అడిగినా కానీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మేమందరం కూడా పార్టీ ఏదున్నా అని అట్లా వేసిరు, సపోర్ట్ ఇచ్చిండ్రు. కామ్గా చేయకుండా కొన్ని సపోర్ట్ ఇచ్చినా కానీ ఏం లాభం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తేనే రైతులకు కానీ ప్రతి ఒక్క ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు భూముల ధరలు మొత్తము అప్పుడేమో బాగా ఐఎస్లో పోయినాయి. ఇప్పుడు ఆ ధరలు భూమి అడిగేటోడే లేడు. మరి ఎందుకు? వీళ్ళు అడిగిరు కదా అప్పట్లో పెట్రోల్ ఇంత పెంచిర్రు అంత పెంచిర్రు అని. పెట్రోల్ ధరలు కూడా పెట్రోల్ పెంచిండు అంటే పెట్రోల్ అక్కడ ఏం పెంచలేదు. మనం ఈ స్టేట్ గవర్నమెంటే దానికి ఇచ్చే రాయితీ ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రాయితీ ఇచ్చింది కానీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వగానే పెరిగింది అనే దాని అపోహలు కానీ ఏది లేదు. ఈ గవర్నమెంట్ మొత్తం ఇప్పటి వరకు చేసిన అప్పులకే జనం మొత్తం పరిశాన్ అవుతుండ్రు. అది ఏం చేసిండు ఏం కథ ఏం తెలియదు. సరే చేసిన అప్పులకు సమాధానం కూడా లేకుండా ఉంది. గతంలోనే అప్పులు తెచ్చారంట, ఇక అప్పుల వడ్డీలు కట్టడానికి సరిపోతుంది, ఇప్పుడు పైసలు లేవంట. గతంలో పాతగా ఉన్న అప్పులకు మించి 250 కోట్లకు మించి అయితే అప్పు చేయలేదు. ఆ చేసిన అప్పులకు ఇప్పుడు ఎక్కడెక్కడ డెవలప్ చేసిండో ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతిదీ ఎక్కడెక్కడ డెవలప్ చేసినా వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితిలో బీఆర్ఎస్ వాళ్ళు ఉండరు. కానీ ఇప్పుడు తెచ్చిన 2,20,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిండు అని నిర్ధారణగా అసెంబ్లీలో కానీ బయట కానీ జనం వాకుంది. మరి ఆ 2,20,000 కోట్ల అప్పుకు ఏం చేసినావు, ఎవరికి ఇచ్చినావు, దేనికి ఖర్చు పెట్టినావో సమాధానం చెప్తే బాగుంటుంది గవర్నమెంట్ కూడా. అట్లా నేను వచ్చిన తర్వాతనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ లాంటి. ఏ ఒక్కరు సంతోషంగా లేరు, వాళ్ళ భ్రమలు మాత్రమే సంతోషంగా ఉన్నాయి. ఇంకొకటి ప్రతి దగ్గర ఎక్కడ పోయినా అని ఏ పనికి పోయినా ఉడకంగా లంచమే ఉంది, ఏ ఆఫీస్కి పోయినా లంచమే ఉంది. ఏమి ఇస్తావని డైరెక్ట్ తీసుకుంటున్నారు ప్రతి ఆఫీసర్ కూడా. నీవు ఈ కింది స్థాయి నుంచి మొదలు పెడితే పై సెక్రటరేట్ వరకు కూడా ఎక్కడ లంచం ఇవన్నీ మాత్రం ఇస్తలేరు. ఇంకొకటి గతంలో వేసిన సీసీ రోడ్లు ఉన్నాయి, దాంట్లోకి వాళ్ళకి బిల్లులు లేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ కన్ను తెరుచుకొని సరే గతంలో ఏమేమి పనులు చేసినా ఆ పనులకు మొత్తం బిల్లులు ఇస్తేనే సవ్యంగా ఉంటుంది. గతంలో చేసిన సర్పంచులు కానీ వాళ్ళు కానీ ఇప్పటి వరకు 25% ఆత్మహత్యలకు సిద్ధమైనరు, కొంతమంది చేసుకున్నారు. మిగతా గెలిచే అవకాశం ఉన్నదా కాంగ్రెస్? ఎవరు కాంగ్రెస్ మళ్ళీ నామరూపం లేకుండా పోతుంది. ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే వాళ్ళకి ఛాయిస్. ఈ 3 సంవత్సరాలు దాటిందంటే అసలు సెంట్రల్లో కాదు కానీ గల్లీలో కూడా లేకుండా పోతుంది. ఇది మాత్రం పక్క. నేను నల్లమల పులిని ఇంకా 10 సంవత్సరాలు నన్నే గెలిపిస్తారా అంటున్నాను. 10 సంవత్సరాలు కదా నల్లమల పులి అంటే ఎవడొచ్చినా కానీ నేను నల్లమల అని చెప్పుకుంటారు కదా. గెలిచినోడు మొత్తం నల్లమల పులే, ఓడినోడు ఇంటికి పోతాడు, గెలిచినోడు మాత్రం నల్లమల పులే అవుతాడు. కాబట్టి గెలిచినోడు ఈడ గెలిచిండు అనేది కాదు. గవర్నమెంట్ మంచిగా పనులు చేస్తే అందరు గెలుస్తారు. గవర్నమెంట్ కానీ మంచి పనులు లేవు కాబట్టి ఎవడు గెలుస్తాడు? ఏం చెప్పాలనుకున్నారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పేది లేదు. గతంలో చేసిన పనులకు సవ్యంగా బిల్లులు ఇచ్చి ఇప్పటికైనా కానీ మీరు ఫ్రీగా అనేది సగం బంద్ చేయండి, ఫ్రీ ఇచ్చుడు సగం బంద్ చేయండి. బంద్ చేసి మనకు అవసరం జనాలకు ఏం అవసరమో దానికి పాటుపడి పనులు చేస్తేనే గవర్నమెంట్ ఈ ఫ్రీ 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 అని జనం కూడా ఇంటి దగ్గర పని చేయకుండా అయిపోయారు. మొత్తం తిరుగుడు తినాలి తిరగాలి, అది ఇది తాగుడుకు బానిసలైనరు. ఎందుకు బానిసలైనరు అంటే వీళ్ళు ఇచ్చే మొత్తం ఫ్రీ అని చెప్తుండ్రు కదా జనం. ఆ ఫ్రీగా ఇచ్చేదాంతో మొత్తం జనం మొత్తం నాశనం అవుతుండ్రు. ఇంకా నాశనం చేయకుండా ఉండాలంటే వీళ్ళని ఉడక సోమరిపోతులు కాకుండా కొంచెం పనికి బొంగ పెట్టాలి. ఒకటి ఇంకొకటి ఉద్యోగాలు కూడా నువ్వు పోయినంత పొడుగు ఇవి ప్రైవేట్ పరం చేసుకుంటా, దాన్ని తీసేసుకుంటా, దీన్ని తీసుకుంటా. విద్యార్థులు కూడా మంచిగా నీవు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు, చదువుకోని వాళ్ళని రిజర్వేషన్లను చదువుకోని వాళ్ళని తెస్తుండ్రు. అవి కూడా సార్థకం లేకుండా ఉన్నాయి. దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మెరిట్ చూసి ఉద్యోగాలు వాళ్ళకు రిజర్వేషన్లు ఇవి వద్దంటలేము, కానీ రిజర్వేషన్లలో కూడా మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగు అని కానీ వాళ్ళు కూడా బాగుపడతారు. అది చేస్తే గవర్నమెంట్ మంచిగా ఉంటుంది అని నా కోరిక.
అన్న ఏం పేరే? నమస్కారం అన్న, నా పేరు శివ. నేను కొల్లాపూర్ నుంచి వచ్చాను. కొల్లాపూర్ నుంచి. వర్షం పడుతుంది, ఎండ వెళ్తుంది, ఎందుకు అంత దూరం నుంచి? అంటే ప్రతిపక్షం ఉండి కూడా ఇంత మంది ఎందుకు వస్తున్నట్టు? ప్రతిపక్షం ఉంది కూడా, వర్షం ఉంది, ఎండ కొడుతుందంటే కేసీఆర్ మీటింగ్ అటెండ్ కావాలనుకున్నాం, అటెండ్ అయ్యాం. ఆ దేవుని దయ, బహిరంగ సభ చాలా సక్సెస్ఫుల్ అయింది. కేటీఆర్ గారు మాట్లాడే విధానం కూడా చాలా నచ్చింది. ఏం సందేశాలు ఇచ్చాడు మీకు? ఏం సందేశాలు ఇచ్చాడంటే, రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలు చేయట్లే, 420 హామీలు ఇచ్చాడు. నన్ను కోసుక తింటారా, నన్ను కాల్స్క తింటారా, నాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వట్లే. ఏందన్నది? నాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వట్లే, ఏమి ఇవ్వట్లే అంటారు. ఏంది రాలేదు? 2001లో కేసీఆర్ గారు కొట్లాడితేనే ఈరోజు 2014 జూన్ 2కి తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాబోతే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉండేది చెప్పండి? తెలంగాణ ఎట్లా ఉండేది? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పటికి ఏంది తేడా? ఏం మారింది అసలు? మార్పు అని వచ్చింది కదా కాంగ్రెస్, ఏం మార్చింది అసలు? కాంగ్రెస్ ఏం మార్పలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంద్ వచ్చింది, పింఛన్లు వచ్చినాయి, 24 గంటలు కరెంట్ వచ్చింది, 2500 వచ్చినాయి పింఛన్లు. కోవిడ్ టైంలో ఉన్న బతికే ఉన్న వాళ్ళకు, చనిపోయే వాళ్ళకు కూడా అంత గవర్నమెంట్ కేసీఆర్ ఎక్కడ ఏ దేశంలో చూసినా పైసలు లేవు. కేసీఆర్ పైసలు ఉన్నా లేవైనా తర్వాత విషయం. కేసీఆర్ రైతులకు, రైతు బంధులకు, కోవిడ్ వాళ్ళకు వస్తే మంచి చేశాడు. అంటే నేను ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, నేను 6 గ్యారంటీలు ఇచ్చిన అన్ని అమలు చేస్తున్నా అని చెప్పి కాంగ్రెస్ అన్న 6 గ్యారెంటీలు ఇచ్చినా అని అంటున్నాడు. 6 గ్యారెంటీలు రాలేదు, 420 హామీలు ఇవ్వలేదు, ఏమి రైతు బంధు రాలే, పెన్షన్లు రావట్లే, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలే. నాకు కూడా అందరికి నాకే రాలేదు, నాకు ₹1 రాలేదు, ₹1 రాలే. రైతు బంధు పడట్లే, పింఛన్లు పడట్లే, కరెంటు 24 గంటలు ఇవ్వట్లే, చదువుకున్న పిల్లలకు కూడా స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇవ్వలే, అది కూడా లేదు. మరి ఇప్పుడు ఇవన్నీ ఇవ్వలేదు అంటున్నావు, 2 సంవత్సరాలు అవుతుంది, ఏం చేసిండు అసలు? ఈ 2 సంవత్సరాలు అవుతుంది, ఏమైతుంది? వస్తున్నాడు, నమస్తే పెడుతున్నాడు, అది స్టోరీ ఈ స్టోరీ చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఏమి చేయట్లే. ఇప్పుడు అచ్చంపేట గడ్డ మీద అసలు బీఆర్ఎస్ కి లేదు, ఇక అయిపోయింది బీఆర్ఎస్ పని అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పని ఏం లేదన్న, మళ్ళీ వచ్చేది ఇదే అచ్చంపేట గడ్డ మీద నుంచి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, 100% గెలుస్తుంది. ఈ గులాబీ పార్టీని గెలిపిస్తాం అని నేను చెప్తున్నాను. బీఆర్ఎస్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయిండు కదా బీజేపీలకు, గువ్వలి బాలరాజు, ఆయన ఏం చేసుకుంటున్నాడు? ఆయన స్వార్థం కోసం ఆయన చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన పోయినాక మళ్ళీ పార్టీ గెలుస్తుందా? ఆయన పోయినాక గెలుస్తుంది. నువ్వు ఉన్నావు ఒకటే, పోయినావు ఒకటే. నువ్వు 8,000 ఓట్లతో గెలిచినావు, వచ్చినావు, ఓకే ఉన్నావు, అంతా అయిపోయింది. 8,000 ఓట్లతోటి ఉన్నావు. కొన్ని రోజుల్లో నీకు ఎవరో ఏమో చెప్పిండ్రు, జంప్ అయిపోయినావు. మరి ఏం చెప్తావు ఫైనల్ గా రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే, మంచి చిన్న వయసులో మంచి సీఎం అయినవు, సక్సెస్ఫుల్ కాబట్టి రైతులకు రైతు బంధు ఇవ్వు, పింఛన్లు ఇవ్వు, 420 హామీలు ఇవ్వు, 6 గ్యారెంటీలు చేయి, పిల్లలకు చదువుకున్న పిల్లలకు స్కూల్ వెళ్తా. నేను తెలంగాణలో ఆడపిల్లలనే లేకుండా చేస్తా, నేను ఆడపిల్లలనే లేకుండా చేస్తా అంటే ఏందన్నా? నేను ఆడపిల్లలనే లేకుండా చేస్తా అంటాడు. కేసీఆర్ అప్పు చేసిండు, అప్పు అప్పు అప్పు, 24 గంటల అప్పే, రోజు ఒక మాట మాట్లాడు. ఏం అప్పులు చేసిండు? 10 ఏళ్ళు నడిపేవాను, నీకు 2 ఏళ్ళు నడిపేయడానికి చేత అవ్వట్లే. ఏం నడిపిస్తున్నాడు స్టేట్ని? 1,00,000 కోట్లు స్కామ్ చేసిండగా. ఎవరు చేసిండు? చేయలే. మీరు ఎన్నో దోసుకొని తింటుండ్రు. ఇప్పుడు 2 ఏళ్ళనే ఏం దోసుకొని తింటారు? అందరూ పబ్లిక్ గమనిస్తున్నారు. నువ్వు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు, సీఎం అయ్యిండు. ఇప్పుడు నువ్వు 2 ఏళ్ళు అవుతుంది పరిపాలన, చేతన అవ్వట్లే. ఏం నడిపిస్తావు? ఏం నడిపేయలేవు. మళ్ళీ అయితే వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. అచ్చంపేట నుంచి అయినా సరే, కొల్లాపూర్ నుంచి అయినా సరే, ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరాలి, మళ్ళీ సారే రావాలి కేసీఆర్. థ్యాంక్ యూ. అచ్చంపేటలో ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అయిపోలేదు, బీఆర్ఎస్ పార్టీ అయిపోలేదు, పని అయిపోలేదు. బీఆర్ఎస్ కేవలం గోలబాలరాజు గారు పార్టీ మారవచ్చు, దాని విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు మాకు. ఇంకా పుంజుకుంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటిది
బాలరాజు ఎఫెక్ట్ ఏమన్నా పర్లేదా ఏం కార్యక్రమం? పర్లేదు. కార్యకర్తలు అందరు గట్టిగా ఉన్నారు, మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన పోవడం వల్ల ఇంకా కొద్దిగా సఫర్ అవుతున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు. ఆయన ఉంటే ఇంకా గట్టిగా ఉండేది పార్టీ. ఎందుకంటే ఊర్లలో అందరికి తెలిసిన వ్యక్తి. రెండు సార్లు మేము ఎమ్మెల్యేని చేసినాం, 2 సార్లు మేము ఎమ్మెల్యేని గెలిపించినాం ఆయనని. ఆయన ఉంటే ఇంకా గట్టిగా ఉండేది పార్టీ. మంచిగా చేసిండు, కానీ ఆయన కొద్దిగా పార్టీ మారడం వల్ల సరే ఆయన స్వార్థపరం కోసం ఆయన మారిండా, దేనికోసం మారిండా అనేది మనకు అనవసరం. ఇవాళ కేటీఆర్ గారు రాబోతున్నారంటే అచ్చంపేటకు ఎంత బలం ఉందంటే అంత బలం ఉంది. ఇవాళ అచ్చంపేటకు ఇవాళ కేటీఆర్ గారు రాబోతున్నారు. కారణం ఏంది? గోలబాలరాజు గారు పార్టీ మారడమే పెద్ద ఎఫెక్ట్ అని అందరూ అనుకుంటున్నారు. ఏం కాదు, అది ఖచ్చితంగా మరి జనార్దన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు, ఆయన ఖచ్చితంగా చూసుకుంటాడు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది ఏముందంటే అభివృద్ధి. ఇప్పటి వరకు 2 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళ ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఏ ఊర్లో కూడా తట్టడి మట్టి పోయలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బాటకు మట్టి గుంతలు పడి, రోడ్లు వర్షం వచ్చి గుంతలు పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. తట్టడి మట్టి పోసింది ఏడా లేదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము ప్రజలందరూ అంటే హైడ్రా అధికారులు వాళ్ళు మొత్తం సిబ్బంది అధికారులు అంతా గ్రామాలలో వీధులలోనే ఉంటున్నారట వర్షాలు వస్తే. ఏరి ఒక్కని రమ్మని వచ్చి ఊర్లో ఉన్న లీడర్ని ఫస్ట్ పని చేయమనండి. ఊర్లో ఉన్న లీడర్ని ఫస్ట్ పని చేయమనండి. ఊర్లో ఉన్న లీడర్లు శివేం గారే ఒక దొంగ, అందులో ఊర్లో ఉన్న లీడర్లు కూడా ఇంకా డబల్ దొంగలు అయిపోయినారు. దొంగలకు వీళ్ళు లీడర్లు అయిపోయినారు. వాని దొక్కాలి, వీని దొక్కాలి, వాని జైలుకి పంపించాలి, వీని జైలుకి పంపించాలని తప్పితే అంతకు మించి వాళ్ళు చేసే పని ఏం లేదు. నడుస్తున్నాయి జైలు 100% నడిచేదే ఊర్లలో నా మీదనే ఉన్నాయి. నేను సొంతంగా కట్టుకుంటున్నా, నా ఇల్లే ఆపినరు. వాళ్ళ ఇందిరమ్మ ఇళ్లకు నేను ఆశపడలేదు, వాళ్ళ ప్రభుత్వానికి ఆశపడలేదు. నేను సొంతంగా కట్టుకున్న ఇల్లే నా ఇల్లే ఆపినరు వీళ్ళు. ఎందుకనంటే నేను టీఆర్ఎస్ పార్టీని, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. తట్టడి మట్టి పోయలేదు, ఏ గుంతలు కూడా తట్టడి మట్టి పోయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గొప్పలు చెప్పుకుంటున్నారు. కేవలం అధికారులను అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప అంతకుమించి చేసేది ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పాలంటే ఫైనల్ గా ప్రభుత్వం చేసేది ఏం లేదు. 100% వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే 100%. ఇక్కడ సరే ఇలా జర్నల్ వస్తుందా, రేపు బీసీ వస్తుందా, ఇలా ఎమ్మెల్యే మారుతుందా తర్వాత విషయం. అది వచ్చేది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుంది అచ్చంపేటలో. ఏంది మరి ఎట్లా ఉంది అచ్చంపేట పరిస్థితి ఏంది ఇప్పుడు? అచ్చంపేట ఇప్పుడే ఇంకా మస్తు డెవలప్ ఉంది. క్యాడర్ ఎక్కడ పోలేదు, గోలబాలరాజు ఎవరేం పోలేదు. ఇప్పుడే సూపర్ ఉంది. ఇంకా కాంగ్రెస్ లో నుంచి కూడా చేరికలు జరుగుతున్నాయి. గోలబాలరాజు పోయిందే నయ్యం రా నాయన. మీ ఎమ్మెల్యే ఏమంటలేడా? ఎట్లా ఉంది అభివృద్ధి చేస్తున్నాయా? మా ఎమ్మెల్యేగా ఏం లేదు ఇప్పుడుకైతే అభివృద్ధి పనులు ఇంకేం స్టార్ట్ కాలే. ఏం చేయలేదు. కాంగ్రెస్ వచ్చినాక పరిస్థితి ఎట్లా ఉంది అసలు ఓవరాల్ గా? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నది. అన్ని చేసినాం మేము అంటుండగా. అన్నీ ఏం చేయలేదు. ఒక ఫ్రీ బస్ పెట్టిండు అంతే, ఇంకేం చేయలే. ఫీజు రీఎంబర్స్ కాలేజ్ పిల్లలకు స్కూటీలు ఇస్తున్నాడు. అవన్నీ ఏం లేదు, అంతా శూన్యం. దొంగ హామీలు ఇచ్చి గెలవడం జరిగింది అంతే ఏం లేదు, శూన్యం. కాంగ్రెస్ లేదు ఈడ కంపల్సరీ. ఈడ కాదు యావత్ తెలంగాణ మొత్తం మళ్ళీ టీఆర్ఎస్ పుంజుకుంటుంది పక్కా.